ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు చూస్తున్న ఈ పవన్ వేరు, 6 నెలల క్రితం పవన్ వేరు. బాగా డబ్బును కుటుంబంలో పెట్టా, బాగా చదువుకున్నాను, మంచి చదువు ఉంది, అంతకన్నా మించి డబ్బు ఉంది. కానీ ఈ సమాజం నన్ను అంధకారంలో నెట్టేసింది. నా ప్రాణమిత్రులు నన్ను దూరం చేసింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా, ఎన్నో ఆశలతో సమాజంలో అడుగుపెట్టాం. కానీ సమాజం ఆశలను అడియాసనం చేసింది. నా ప్రాణమిత్రులు నాకు దూరం చేసింది. అది ఎలా తెలుసుకోవాలంటే 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. అందరు మంచిగానే ఇద్దరు ఇప్పుడే రారాబో ఇది రాడు నాయగడ పెట్టుకోరా అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? సరే నువ్వైతే ఫస్ట్ ఫ్రెష్ రా సార్ టవలి పవన్ గారు రాక మన రూమ్కి వచ్చాడు రా. మన బాధలు వానికి తెలియనియదురా. వాడు డబ్బు ఉన్నోడురా, వానికి ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలిరా. మనకి మర్యాద చేయడానికి ఏమైనా తెప్పిద్దాం రా. ఏమైనా తెప్పిద్దాం? బిర్యానీ తెప్పిద్దాం. సరే ఇవి తీసుకెళ్ళు, బిర్యానీ తీసుకురా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం, బయటికి వెళ్ళి తినడానికి మనం తీసుకొస్తాం. సరే కానీ డబ్బులు తీసుకురా. డబ్బులు ఉన్నాయి లేరా? వద్దులేరా ఉన్నాయిరా ఉన్నాయిరా. అరే మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామరా. మీ గురించి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసురా. మీరు నన్ను ఉన్నోళ్ళ డబ్బున్నోళ్ళు చూస్తున్నారు కానీ మంచి మన ఫ్రెండ్లా చూడట్లేదురా. సరే ఆత్మీయ లాంటి స్నేహితులు ఉండగా ఆస్తి పని ఉంటారా. అందరు బాగున్నారా? మీ అమ్మ అందరు బాగున్నారా? ఎలా ఉంది సిటీ? అంతా బాగుందిరా? బాగుందిరా. సరే కానీ నీ జాబ్ ఎంతవరకు వచ్చారా? జాబ్ సంగతి ఏమోరా, రోజు రోడ్ల మీద చెప్పులు అరగలే తిరుగుతున్నాను. బట్ నాలాంటి దయ చూపించేవాడు లేదురా. 80% వచ్చినా కూడా నాకు జాబ్ ఇచ్చేవారే లేదురా. బాధపడకరా, ఇది జాబ్ రేపటి వస్తుందా? ఆ ఒపీనియన్ బతికిస్తుందిరా. సరే కానీ ఎంసీ ఎలా ఉందిరా? ఎలా ఉంది ఎడ్యుకేషన్? మా ఫ్యామిలీ సంగతి తెలిసిందే కదా. డబ్బులు లేక డిగ్రీ చేశాను, డబ్బులు లేక ఎంసీ ఆపిద్దాం అనుకున్నాను. కానీ కాలేజీలో ఫ్రీ సీట్ రావడం వల్ల ఏదో చేస్తున్నారా. ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నారా? బాగా ఓకేరా. మంచి ఆఫర్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. నీ కుటుంబం తెలుసు కదా నాకు. నువ్వే హెల్ప్ ఉండాలి. మంచి జాబ్ తెలుసుకుని మీ అమ్మ నాన్నకి బాగా హెల్ప్ పడాలిరా. సరేరా. సరే కానీ మన శ్రీకాంత్ గారి సంగతి ఏంట్రా? వారి సంగతి ఏం రాలంట? వాడు ఫేస్బుక్ లో అమ్మాయిని పడేసిండ్రా. ఆయన వల్ల దగ్గర కూడా వస్తారు వాడు. ఫేస్బుక్ లో వాడడం కాదు రాలా మునిగిపోయింది. ఫేస్బుక్ లో ఉంటుండ్రా. ఏమైందిరా? పడ్డాడైతే ఏంటి పవన్ నా గురించి ఏమో మాట్లాడుకుంటున్నారా? ఇల్లు నువ్వు చేసే యాక్సిడెంట్ చెబుతున్నారు. ఇంట్లో మిమ్మల్ని చెబుతా ఆగు. ఏంటి ఏమన్నా పడేదామంట ఏంటో. ఈ జనరేషన్ ఆ మాత్రం లేకపోతేనా? మైల్లో పడ్డ కుర్రోడు అయితే 20 30 40 స్టార్ట్ చేశాడు 50 60 70 లెక్కలు చదువుతున్నాడు. 90 చూడురా 100 10 20 కష్టపడుతున్నాడు. నీకు చెప్పాను కదా అమ్మాయిని పడేసిందని. అమ్మాయి వీడు ఇంకా అమ్మాయి 3 నెలలు చూసుకోలేదు. ఇప్పటి వరకు ఒకరు 3 నెలలు అమ్మాయి కలుస్తా అని చెప్పిందిరా. అందుకే ఈ కసరత్తు చేస్తుండ్రా బాడీ పెంచడానికి. బిల్డప్ ఇచ్చాడు, బాడీ ఉన్నా పైసలు ఉన్నా అని బిల్డప్ ఇచ్చాడు రా. ఇంత కష్టపడుతున్నావు ఏంట్రా? ఈ రోజుల్లో అమ్మాయిని వాడాలంటే ఈ మాత్రం ఉండాలిరా. మన బాడీని చూసి ఆత్మకి వచ్చాక మనకెందుకు మనం? అమ్మాయి చాలా మంచిదిరా, చాలా సిన్సియర్. సరేరా, అమ్మాయికి ఇలా మంచోడు దొరకరా. సరే కానీ అమ్మాయికి నిజం చెప్పేశారా? నీకు వచ్చేది ఇప్పుడు అదే పనులు ఉన్నారా నేను? Yes sir. Myself Lakshmi sir. Yes sir. Yes sir. Yes sir, definitely sir. Okay sir, I will be there sir tomorrow at 10 o'clock sir. Okay sir, thank you sir. Okay sir. కొనవరా? ఏముందిరా ఎప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ కాదు. మొన్న రెజ్యూమ్ సబ్మిట్ చేశా కదా, అదే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది 10 o'clock మార్నింగ్.
చూద్దాం ఎప్పుడు రాలేదు కూడా రాకుండా ఉంటుందా? ట్రై చేయి, కంపల్సరీ వస్తుంది. ట్రై చేయి. ఎన్నింటికి? 10 o'clock. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Yeah, please sit down. థ్యాంక్స్. Okay, congrats for all rounds Thanks. qualify. Okay, even ఈ certificates, ఎస్ సార్. academic details. ఎస్ సార్. Okay, nice. చాలా బాగుంది. ఓకే అమ్మా, నువ్వు ఈ జాబ్కి క్వాలిఫై అయ్యావు. థ్యాంక్స్ సార్. యు ఆర్ ఇన్ నౌ. ఓకే, బట్ హియర్ ఏ రూల్ ఇస్ దేర్. ఈ కంపెనీకి ఏ rule, ఒక రూల్ ఉంది. ఏంటంటే నీ శాలరీలోంచి ఎవ్రీ మంత్ హాఫ్ శాలరీ కంపెనీకి పే చేయాలి. ఎందుకలా? దట్ మీన్స్ 50%. ఎందుకలా అంటే బికాస్ ఆఫ్ ట్రైనింగ్ మీకు అన్నీ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం మేము అన్ని రౌండ్ క్వాలిఫై అయింది కదా సార్. టాప్ ర్యాంక్ కూడా వచ్చింది కదా. అన్ని రౌండ్స్ క్వాలిఫై అయ్యావు కాబట్టి నీకు 50% పే చేయించుకుంటున్నాము. అదే లేదంటే అందరికీ మొత్తం పూర్తి శాలరీ పే చేయించుకుంటాం. అదొక 1 year వరకు ఉంటుందమ్మా, అలా కంపల్సరీ పే చేయాలి. బట్ నా ఫ్యామిలీ మొత్తం నా శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అలా అంటే ఎలా అమ్మా, కంపల్సరీ పే చేయాలి. ఇది కంపెనీ రూల్. కుదరదు సార్, మీరే ఎలా చూడాలి సార్. లేదమ్మా, కుదరదు. ఇదే పే చేయాలి మీరు, అంతే. కుదరదు ఆ సార్. శాలరీ కంపల్సరీ పే చేస్తా మాది అంటే పూర్ ఫ్యామిలీ లేదంటే సార్. వెళ్ళిపోండి. మాది పూర్ ఫ్యామిలీ సార్. కుదరదు సార్. కుదరదమ్మా, ఇది కంపెనీ రూల్. దట్స్ ఫైనల్. మీరు ఈ సమాజం మారరా, మొత్తం పైసతో ముడిపడి ఉంటుందిరా. వెళ్ళమ్మా, ఇంకా చాలా మంది వెయిటింగ్. రే లక్ష్మణ్, ఏంట్రా పని? లైట్ సిగరెట్ లైట్ లేరా. లైట్ సిగరెట్ లైట్ తీసుకుంటే చోటు మేము లైట్ తీసుకోవాలని నిన్ను. సరే కానీ జాబ్ గురించి ఏమైందిరా? ఈ ముందురా మామూలేరా ఇప్పట్లాగే. ఇక నాకు జాబ్ వస్తుంది ఆశ ఎందుకు అనిపోయింది. అలా అనుకో, కంపల్సరీ జాబ్ వస్తుందా నీకు? మనసు మారాలంటే సినిమాకి తీసుకెళ్దాం రా. ఏం సినిమాకి వెళ్దామా? దారికి వెళ్దాం. నా దారే నాకు తెలియదురా. అత్తరింటి దారి సినిమాకి వచ్చి నేనేం చేస్తారా? వదిలేదండి. రారా, ఏ మీరు వెళ్ళండి రా. ఫోన్కి వెళ్ళాను. అబ్బా ఏం చేస్తాడు సినిమాలో? లక్ష్మణ్ గారు వస్తే బాగుండేరా. ఉంటాడు. ఏం చేస్తున్నాడు డాడీ? ఇప్పుడు రాజు పాపం ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు పాపం? లైట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు? పాయిజన్ తాగాడు రా. లక్ష్మణ్ ప్లీజ్ లేరా రే. లక్ష్మణ్ ఏంటా అది? చూసాడు రా సార్ వీడు. ఒరేయ్, చనిపోయానని బాధపడకండిరా. ఉద్యోగం కోసం రాత్రనక పగలనక తిరిగి తిరిగి అలసిపోయాను. నా కన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక, చుట్టూ ఉన్న సమాజంతో ధైర్యంగా ఎదుర్కోలేక నా ఈ జీవితాన్ని చాలిస్తున్నాను. ఎందుకంటే చివరికి నాకు మిగిలింది ఇదొకటేరా. అందుకే నేను ఈ పని చేశా. నన్ను క్షమించండిరా. మరి జన్మంటూ ఉంటే మన స్నేహం కోసం మళ్ళీ పుట్టాలని ఉందిరా. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీ లక్ష్మణ్. ఇప్పుడప్పుడే లక్ష్మి గురించి మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం. మర్చిపోవటం అది మర్చిపోయే విషయం అది. కానీ అదే సమయంలో సమాజం మమ్మల్ని ఇంకోసారి విక్రించింది. అది ఈసారి మా శంకర్ గారి రూపంలో వచ్చింది. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నారా? నేనేమో నోటీస్ బోర్డులో పెట్టాను తెలుసా? ఎందుకురా? నేను ఫీజు కట్టలేదని డిటైన్ చేశారా? అవునా? ఎక్స్క్యూజ్ మీ సార్. శంకర్ చెప్పు. సార్ నా నేమ్ నోటీస్ బోర్డులో పెట్టారు సార్. అవునమ్మా, ఫీ కట్లే కదా. ఫ్రీ అన్నారు కదా సార్. ఫీ ఫీ అనడానికి ఏమైనా సత్రం అమ్మ? ఏదో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాలని ఎన్నో చెప్తాము. సార్ జాయిన్ అయిన టాప్ ర్యాంక్లో వచ్చిన ఫ్రీ అని చెప్పారు కదా. లేదమ్మా, ఫీ కట్టాలి, కంపల్సరీ కట్టాలి. ఎంత కట్టాలి సార్? 35,000. అంతే నేను కట్టలేను సార్. లేదు, కంపల్సరీ కట్టాల్సింది 35,000. సార్ అంతే కట్టాలి. నాకు చదవండి చాలా ఇష్టం సార్. ఏమైనా చూడండి సార్. అవునమ్మా, కంపల్సరీ కట్టాల్సింది. సార్ కాల్ పట్టుకుంటాను సార్. ఏమైనా చూడండి. నువ్వు కాలు పట్టుకున్నా ఏం కట్టుకున్నా కుదరదమ్మా. ప్లీజ్ సార్. కంపల్సరీ కాలేజీ కొన్ని ఉంటాయి కదా, సాలరీస్ ఇవ్వాలి. కాలేజీ కొన్ని ఉంటాయి కదా. ప్లీజ్ ప్లీజ్ సార్. దేవుడా, చదవాలని ఉన్న నా కోరిక తీరలేక
నేను చేస్తున్నా ఇలా. ఏదో సాధించాలన్న నా తపన నేటితో అంతమైపోయింది. ఈ సమాజంలో డబ్బుకే విలువ ఉంది, చదువుకు విలువ లేదు. ఈ అవినీతి సమాజంలో ఉండలేక నా వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతున్నా. ఉద్యోగం కోసం ఒకరిని, చదువు కోసం మరొకరిని కోల్పోయాను. కానీ విధి నన్ను మనకోసారి వంచింది. అది మా శ్రీకాంత్ గారి ప్రేమ రూపంలో. శ్రీకాంత్, శ్రీకాంత్, రే ఏమైందిరా? రే ఎందుకు పని చేస్తారా? ఏమైందిరా? రే శ్రీకాంత్, మోసం చేసిందిరా. రే రే ఏమైందిరా? అమ్మాయి మోసం చేసిందిరా. ఒరే ఏమైందిరా? ఇద్దరు పని చేసి చెప్పరా? రే చెప్పినట్టే అయిందిరా. రే శ్రీకాంత్, రే నా ముందు ఒక్కడే రే. అరే ఏమైందిరా? ఎందుకు వదిలేసిందిరా? రే శ్రీకాంత్, రే ఎందుకురా? ఏమైందిరా? రే రే అమ్మాయి డబ్బు లేదని వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఒరే అమ్మాయి వదిలేసిన నన్ను వదిలేస్తామంటారా? రే మీరు నా ఫ్రెండ్ ఒక్కడేరా, నన్ను అన్నీ వెళ్ళిపోద్దురా. అరే ప్లీజ్ రా. రే అరే క్షమించురా. అరే లేరా, హాస్పిటల్కి వెళ్దాం. లేరా లేరా లేరా. రే 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 శ్రీకాంత్, శ్రీకాంత్, రే శ్రీకాంత్, రే శ్రీకాంత్, రే లేరా. అరే ప్లీజ్ లేరా. రే లేరా లేరా శ్రీకాంత్. చూశారుగా ఈ సమాజం నా మిత్రులను అలా నాకు దూరం చేసిందో. ఇలాంటి స్నేహితుల్ని మీ ఇంట్లోనూ మీ ఇంటి పక్కలను చూస్తూనే ఉంటారు. ఓటమి అనేది జీవితంలో వస్తుంటుంది, పోతూ ఉంటుంది. దానికోసం మనం ప్రాణం వదులుకోవటం తప్పు. పోరాడదాం, ఎదురించి పోరాడదాం. ఈరోజు కాకపోతే రేపటికన్నా మనం గెలుస్తాం. పోరాడితే పోయేదే ఉంది, గెలిపోదే వస్తుంది. మనం జీవించాలంటే పోరాడాలి, ఎందుకంటే మన మనుషులం కాబట్టి. ఒక ఆశయం ఉంటుంది. ఆశయం నెరవేర్చడానికి ఎన్నో విధాలుగా ప్రతి మనిషి ముళ్ళ పొదలను దాటుకుంటూ వెళ్తాడు. ఏదో ఒక రోజు ఒక సమస్య పరిష్కారం ఉంటుంది. దాని గురించి పరిష్కరించలేమని చెప్పి మరణిస్తున్నారు. మీ తల్లిదండ్రులకి మీరు సమాధానం చెప్పుకోవాలి. మీకు చదువు చెప్పే గురువులకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒక రోజంటూ ఉంటుంది ప్రతి మనిషికి. దాని గురించి మరణం అనేది ఒక సొల్యూషన్ కాదు. జీవించండి, కష్టపడండి. ఫైనల్గా ఒక డెస్టినేషన్ ఉంటుంది. అదే మీ జీవితాశయంగా పెట్టుకోండి.